హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. చాలా రోజుల తర్వాత మనం ఈ ఎపిసోడ్ని అయితే చేస్తున్నాం. ఈ ఎపిసోడ్లో ఒక పెట్ డాగ్ని పెంచుకోవడం ఎంతవరకు కరెక్టో మనం మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఒక డాగ్ని పెంచుకుందామని ఎంతో ఇష్టం ఉన్నా మనసులో మాత్రం చాలా సందేహాలు ఉంటాయి. కుక్కని ఇంట్లో పెంచుకోవచ్చా? వాటి వల్ల ఇబ్బందులు, మెయింటెనెన్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఇలా ఎన్నో సందేహాలు చాలామందిని పెట్స్ని పెంచకుండానే ఆపేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక కుక్క విషయానికి వస్తే ఎవరన్నా మన మనసుకి చాలా దగ్గరగా మనం ఎంతో ప్రేమిస్తున్నారు అన్న భావనే మనసుకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ప్రేమ తప్ప మరి ఏమీ ఇవ్వని ఈ పెంపుడు జంతువులతో మన స్ట్రెస్ అన్నది కంప్లీట్గా రిలీవ్ అయిపోతుంది. మనశ్శాంతితో పాటు ఆనందం. కుక్కలు చూపించే అపారమైన ప్రేమ మన పరిసరాలని ఎంతో ఆనందంగా మారుస్తాయి. ఇంట్లో పెట్ ఉండడం వల్ల లోన్లీనెస్ అన్నది కంప్లీట్గా దూరం అయిపోతుంది. ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని ఖాళీగా ఉంచవు. ఎప్పుడూ మీ వెనకే తిరుగుతూ మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని బిజీగా ఉంచడమే వీటి లక్ష్యం. హౌస్ వైఫ్స్, బ్యాచిలర్స్, కిడ్స్, ఎల్డర్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి. అయితే మార్కెట్లో మనకి ఎన్నో బ్రీడ్స్ అవైలబుల్గా ఉన్నా వీటిలో మనం ఏ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నదే పెద్ద ప్రశ్న. ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన మనకి చుట్టూ అందుబాటులో ఉండే కొన్ని బ్రీడ్స్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. మొదటిది లాబ్రడార్ రిట్రీవర్. ఈ లాబ్రడార్ రిట్రీవర్ భారతీయులకి అత్యంత ఇష్టపడే ఎంపికలో ఒకటి. ఇవి తెలివైన మరియు ప్రేమగలవి మరియు కుటుంబంలో ఒక మెంబర్గా మారిపోతుంది. ఇది సైజ్ విషయానికి వస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ విషయానికి వస్తే 10 to 14 years వరకు మనం చూడొచ్చు. దీన్ని పర్చేస్ చేయాలంటే కనీసం 4,000 రూపీస్ నుంచి బ్రీడ్ బట్టి అప్పుడప్పుడు 1 lakh వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్ను జాతులుగా అత్యంత తెలివైన వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. ఇవి తెలివైనవి మరియు సహజమైనవి. వీటిని ఎక్కువగా కాపలా కుక్కలుగా మరియు పోలీస్ మరియు సైనిక పనికి ఉపయోగిస్తారు. ఇవి సైజు విషయంలో పెద్దవి. దీని జీవితకాలం విషయానికి వస్తే దాదాపు 9 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే ప్రైస్ విషయానికి వస్తే 15,000 నుంచి 40,000 వరకు మనం చూడొచ్చు. గోల్డెన్ రిట్రీవర్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన డాగ్ బ్రీడ్స్లో ఇదొకటి. గోల్డెన్ రిట్రీవర్లకు శిక్షణ ఇవ్వడం చాలా సులభం. ఇవి చాలా ఆహ్లాదకరమైన ప్రవర్తన కలిగి ఉంటాయి. ఇవి కుటుంబానికి ఎంతో ఈజీగా అడాప్ట్ అవుతాయి. ఇది సైజ్ విషయంలో పెద్దదిగానే ఉంటుంది. అదే లైఫ్ స్పాన్ విషయానికి వస్తే 10 to 12 years వరకు మనం చూడొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే 10,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ వరకు చూడొచ్చు. డచ్ హౌండ్. ఈ జాతి కుక్కలు వివిధ పరిమాణాలు మరియు రంగుల్లో కనిపిస్తాయి. వాటి ప్రత్యేకమైన రూపం కారణంగా భారతీయ ఇంట్లో అత్యంత ఇష్టపడే కుక్కల్లో ఇవి ఉన్నాయి. ఇవి పొట్టి కాళ్ళు మరియు పొడవాటి తోకలను కలిగి ఉంటాయి. దీని సైజ్ విషయానికి వస్తే ఇది చిన్నది. దీని లైఫ్ స్పాన్ విషయానికి వస్తే 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ఉంది. అదే ప్రైస్ చూసినట్లయితే 15,000 నుంచి 20,000 వరకు దొరుకుతుంది. బీగిల్. బీగిల్స్ అంటే పిల్లలతో చాలా మంచిగా కలిసిపోతాయి. ఇవి సరదాగా మరియు ఉత్సాహంగా ఉంటాయి. దీని ఫ్రెండ్లీ నేచర్ వల్ల ఈ బ్రీడ్కి చాలా మంచి పేరుంది. ఇది సైజు విషయంలో చిన్నదిగా ఉన్నా లైఫ్ స్పాన్ విషయంలో 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే 15,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు దొరుకుతుంది. నెక్స్ట్ బాక్సర్. బాక్సర్స్ను హై ఎనర్జీ డాగ్ అని పిలుస్తారు. ఇవి బలం మరియు చురుకుదనం కోసం ప్రసిద్ధి చెందిన బాక్సర్ల కుటుంబాలకు మంచి కాపలాదారులుగా ఉంటాయి. ఇది సైజు విషయంలో పెద్దదిగా ఉన్నా దీని లైఫ్ స్పాన్ విషయానికి వస్తే కేవలం 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకే చూడొచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 6,000 రూపాయల నుంచి 50,000 వరకు ఉంటుంది. టిబెటన్ మస్టిఫ్. ఇది టిబెట్ నుండి వచ్చిన
పురాతనమైన డాగ్ బ్రీడ్. పెద్దగా మరియు భయపెట్టే టిబెటన్ మస్టాఫ్లను ఎక్కువ కాపలా కుక్కలుగా ఉపయోగిస్తారు. ఇవి కుటుంబం పట్ల చాలా ఆప్యాయత చూపిస్తూ ఎవరైనా స్ట్రేంజర్స్ వస్తే మాత్రం చాలా ఫెరోషియస్గా ఉంటాయి. ఇది సైజు విషయంలో పెద్దదిగా ఉన్నా దీని జీవితకాలం 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు చూడవచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 60,000 రూపాయల నుంచి 1 lakh వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంగ్లీష్ కాకర్ స్పానియల్. ఈ డాగ్ బ్రీడ్ ఆప్యాయత మరియు సౌమ్యతకి ప్రసిద్ధి చెందింది. ఇవి అందం మరియు తెలివితేటలు వీటిని కుటుంబాలకు ఇష్టమైన పెంపుడు కుక్కల్లో ఒకటిగా చేశాయి. దీని సైజ్ చాలా మీడియంగా ఉన్నా లైఫ్ స్పాన్ విషయానికి వస్తే 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు చూడవచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తే 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు, అదే మంచి బ్రీడ్ అయితే దాదాపు 40,000 to 50,000 వరకు కూడా మనం చూడవచ్చు. పగ్. హచ్ కుక్కగా పిలువబడే ఈ విచిత్రమైన శారీరక లక్షణాలు కలిగిన ఈ కుక్క భారతదేశంలో అత్యంత ఇష్టపడే కుక్కల్లో ఒకటి. ఇది పిల్లలతో సరదాగా మరియు ప్రేమగా ఉంటుంది. దీన్ని లేజీ డాగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోనే చిన్న కుక్కల్లో ఒకటి. ఇది సైజు విషయంలో చిన్నదిగా ఉన్న జీవితకాలం విషయానికి వస్తే 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే 12,000 నుంచి 25,000 రూపాయల వరకు చూడొచ్చు. రాట్విల్లర్. తెలివైన, నమ్మకమైన మరియు బలమైన అనే పదాలు ఈ బ్రీడ్కి వివరించడానికి ఉపయోగిస్తారు. రాట్విల్లర్లు మంచి కాపలా కుక్కలను తయారు చేస్తాయి. వీటిని ఎక్కువగా పోలీస్ మరియు సైనికులు ఉపయోగిస్తుంటారు. ఇది పెద్దగా ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ విషయానికి వస్తే 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే ప్రైస్ విషయానికి వస్తే 18,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు మనం చూడవచ్చు. డాబర్మ్యాన్. కుక్క యొక్క ఈ బ్రీడ్ని దాని చురుకుదనం, వేగం మరియు తెలివితేటలకు ప్రసిద్ధి చెందింది. ఒకసారి శిక్షణ పొందిన తర్వాత దీన్ని మనం అసలు చూసుకోక్కర్లేదు. సమాజానికి ఆధారితంగా మరియు ప్రేమగా ఉంటాయి. సైజ్ విషయంలో పెద్దదిగా ఉన్న దీని లైఫ్ స్పాన్ 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంకా ధర విషయానికి వస్తే 5,000 రూపాయల నుంచి 16,000, 20,000 వరకు చూడొచ్చు. గ్రేట్ డేన్. గ్రేట్ డేన్స్ పెద్ద సైజు కుక్కలు. నిజానికి ఇవి ప్రపంచంలోనే ఎత్తైన కుక్కల్లో ఒకటి. ఇవి చాలా సున్నితమైన మరియు శ్రద్ధ గలవి. ఇవి నిజంగా గొప్ప కుటుంబ సహచరుని చేస్తాయి. సైజు విషయంలో ఇవి చాలా పెద్దవిగా ఉన్న దీని లైఫ్ స్పాన్ మాత్రం 8 నుంచి 10 సంవత్సరాల వరకే ఉంటుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 5,000 రూపాయల నుంచి దాదాపు 20,000 వరకు అందుబాటులో ఉన్న ఇంపోర్టెడ్ బ్రీడ్స్ అయితే మీకు 50,000 రూపీస్ వరకు ఉంటుంది. పోమరేనియన్. ఈ కుక్కలు ఒకప్పుడు ప్రతి ఇంట్లోని మనం చూసేవాళ్ళం. చురుకైన మరియు ఉల్లాసభరితమైన పోమరేనియన్లు పిల్లలకు ఉత్తమ సహచరులు. ఇవి చురుకైన స్వభావం కారణంగా వాటిని వాచ్ డాగులుగా కూడా వినియోగిస్తారు. ఇది సైజ్ విషయంలో చిన్నగా ఉన్న దీని లైఫ్ స్పాన్ మాత్రం 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. మార్కెట్లో 5,000 రూపీస్ నుంచి 15,000 and 20,000 వరకు మనం చూడొచ్చు. డాల్మేషియన్. డాల్మేషియన్ అనేది తెల్లని నేపథ్యంలో నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు కోటకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రత్యేకమైన డాగ్ బ్రీడ్. ఇవి స్మార్ట్, ఉల్లాసభరితమైన మరియు చురుగ్గా ఉంటాయి. దీని సైజ్ విషయంలో మీడియంగా ఉన్న లైఫ్ స్పాన్ విషయంలో మాత్రం 10 to 13 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 20,000 నుంచి 25,000, 30,000 వరకు మనం చూడొచ్చు. ఇండియన్ స్పిట్స్. భారతదేశంలోనే అత్యంత తెలివైన కుక్క జాతుల్లో ఇది ఒకటి. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు భారతీయ కుటుంబాలకు ఆదర్శవంతమైన పెంపుడు జంతువుగా చేస్తుంది. ఈ జాతి కుక్కలు పోమరేనియన్ కుక్క జాతికి దాదాపుగా ఎల్లప్పుడూ గందరగోళంగా ఉంటాయి. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా అనిపిస్తాయి అన్నమాట. ఇది సైజులో చాలా చిన్నది.
లైఫ్ స్పాన్ విషయానికి వస్తే 10 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు మనం చూడొచ్చు. ఇది ఎక్కువగా దొరికే డాగ్ బ్రీడ్ అవడం వలన ప్రైస్ మనకి 5,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్లోనే అందుబాటులో ఉంది. ఫైనల్లీ ద మోస్ట్ ఫేమస్ షిట్జు. ఇటీవల కాలంలో ఈ డాగ్కి చాలా ఆదరణ పెరిగింది. దీని లైఫ్ స్పాన్ దాదాపు 11 నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే ఫీమేల్ డాగ్స్ అయితే ఇంకొక 1.5 to 2 ఇయర్స్ ఎక్కువ ఉంటుంది. ఈ లైఫ్ స్పాన్తో పాటు దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి 15,000 రూపాయల నుంచి మంచి డాగ్ బ్రీడ్ అయితే 40,000 వరకు ఉంటుంది. ఈ డాగ్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి అందజేసినందుకు telugupencil.com వెబ్సైట్ వారికి ప్రత్యేకమైన అభినందనలు. విలేజెస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఫామ్ హౌసెస్ లాంటి లార్జ్ ఏరియాస్లో మనమైతే జర్మన్ షెపర్డ్స్, గోల్డెన్ రిట్రీవర్స్, హస్కీ, బెల్జియం ఇలినాయిస్ వంటి పెట్ డాగ్స్ని ఈజీగా పెంచుకోవచ్చు. అదే సిటీస్లో ఉండేవాళ్ళు, ఎస్పెషల్గా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు అయితే ప్లేస్ చాలా తక్కువగా ఉండడం వలన డాగ్ ఎంత చిన్నగా ఉంటే మీకు అంత కంఫర్టబుల్గా మెయింటైన్ చేయడానికి బాగుంటుంది. ముఖ్యంగా ఇలాంటి ప్లేసెస్లో షిట్జు, పామరేనియన్, పగ్, బీగిల్ వంటి డాగ్స్ ఈజీగా పెంచుకోవచ్చు. ఒక డాగ్ని సెలెక్ట్ చేసి మనం పెంచుకునే ముందు ముఖ్యంగా ఈ 10 పాయింట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, డాగ్ అనేది ఒక జీవితానికి సంబంధించిన విషయం. అంటే ఒక పెట్ డాగ్ని మన ఇంటికి తీసుకొస్తున్నాం అంటే అది సుమారు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇంట్లో ఒక చిన్న పిల్లాడు పుట్టి పెద్దవాడై మధ్య వయస్సు నుంచి ముసలివాడు అయినట్టుగా డాగ్ కూడా ఒక చిన్న పప్పీ స్టేజ్ నుంచి మిడిల్ ఏజ్ నుంచి టీనేజ్ వరకు వచ్చి ఓల్డ్ ఏజ్ వరకు అంటే దాదాపు 15 ఇయర్స్ వరకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో ఒక సొంత ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తేనే ఈ పెట్ డాగ్ అనే కమిట్మెంట్లోకి మనం ఎంటర్ అవ్వాలి. సెకండ్, బ్రీడ్ రీసెర్చ్. ఈ బ్రీడ్ రీసెర్చ్ ఏంటి అంటే పెట్ డాగ్స్లో మనకి ఎన్నో రకాల బ్రీడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ మనకు కావాల్సిన వెరైటీ ఆఫ్ డాగ్ని చూస్ చేసుకునే ముందు దాని బ్రీడ్ ఎంత క్వాలిటీగా ఉంటుందో ముందు మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రీడ్ ఎంత మంచిగా ఉంటే డాగ్ మెయింటెనెన్స్ కూడా అంత ఈజీ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ అండ్ ఎనీ ఫ్యామిలీ ఆర్ జెనెటికల్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం ఫ్యూచర్లో అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ బ్రీడ్ని ఎంచుకునేటప్పుడు మనం మన ఫ్యామిలీ కండిషన్స్కి, ఎస్పెషల్లీ మన ఇంట్లో కిడ్స్, ఎల్డర్స్ ఆర్ ఎనీ పేషెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకు తగ్గట్టుగానే ఒక బ్రీడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డాగ్స్ అంటే ఎప్పుడూ ఒక అపోహ ఉంటుంది, రెగ్యులర్గా బార్క్ చేస్తాయని, టూ మచ్ మెయింటెనెన్స్ ఉంటుందని. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం బ్రీడ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే పెట్ డాగ్ అనేది పెద్ద విషయమే కాదు. థర్డ్, టైం. ఒక పెట్ డాగ్కి మీరు చాలా వరకు టైంని కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఎప్పుడు పడితే అప్పుడు స్కెడ్యూల్ అన్నది సంబంధం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించుంటారు. కానీ ఒక డాగ్ని మీరు యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకొస్తే దానికంటూ డెడికేటెడ్గా మీరు కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఫుడ్ హ్యాబిట్స్, దాని మెయింటెనెన్స్, పూప్ హ్యాబిట్స్ ఇలాంటివి ఆన్ టైం మీరు మెయింటైన్ చేయకపోతే మీ పెట్ అనేది కంప్లీట్గా డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆ డాగ్ని కంపల్సరీగా ఎవరో ఒకరు చూసుకునేలా టైంకు ఫుడ్ పెడుతూ దాన్ని ఎంగేజ్ చేసుకునే విధంగా మీరు మాత్రం తప్పనిసరిగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్, కాస్ట్. ఒక పెట్ డాగ్ని మీరు ఇంటికి తీసుకొస్తున్నారంటే అది కాస్ట్తో కూడుకున్న విషయం. మీరు కావాల్సిన బ్రీడ్ని సెలెక్ట్ చేసుకున్న కాడ నుంచి మీకు కాస్ట్ అన్నది దీంట్లో క్లియర్గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ డాగ్ని పర్చేస్ చేయాలన్నా కనీసం 5,000 to 10,000 రూపీస్ నుంచి దాదాపు 1,00,000 రూపీస్ వరకు డిపెండింగ్ ఆన్ ద బ్రీడ్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా యావరేజ్గా ఒక డాగ్ మెయింటెనెన్స్
మంత్లీ 4,000 to 5,000 రూపీస్. అదే బిగ్ డాగ్స్ అయితే ఈ మెయింటెనెన్స్ దాదాపు 10 to 15,000 రూపీస్ వరకు కూడా వెళ్తుంది. దీంతోపాటు హెల్త్ ఇష్యూస్ అండ్ యాక్సెసరీస్ అలాంటివి అడిషనల్. ఒక డాగ్ని మీరు పర్చేస్ చేసినప్పుడు సుమారు ఒక 15,000 రూపాయలు మీకు అయినట్లయితే యావరేజ్ మంత్లీ కాస్ట్ మీరు 3 to 4,000 రూపీస్ పట్టుకున్నా అంటే సంవత్సరానికి మీకు 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాదాపు 10 to 15 ఇయర్స్ ఆఫ్ లైఫ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 50,000 into 15 ఇయర్స్ దాదాపు 7,50,000 రూపీస్ ఒక డాగ్ మీద మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పర్చేజ్ అండ్ మెయింటెనెన్స్ విషయంలో మనం ఒక డాగ్కి ఎంత ఖర్చు పెట్టినా అది జీవితంలో మనకు పంచే ఆనందం ముందు ఇవన్నీ చాలా తక్కువనే చెప్పాలి. 5th, హెల్త్ కేర్. పెట్స్ విషయంలో వ్యాక్సినేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఫస్ట్ 3 మంత్స్లోనే యాంటీ ర్యాబీస్, డీవార్మింగ్, కరోనా లాంటి ఎన్నో రకాల వ్యాక్సిన్స్ని మనం డాగ్స్కి వేయించాల్సి ఉంటుంది. ఇనీషియల్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే ఈ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ అంతా మనం స్ట్రిక్ట్గా ఫాలో అయినట్లయితే డాగ్ హెల్త్ చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ అండ్ లైఫ్ స్పాన్లో భాగంగా డాగ్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి యాక్సిడెంట్స్ జరిగినా ఆర్ ఎటువంటి బాడీ ఇంజరీస్ జరిగినా అది మీకు చాలా కాస్ట్లీగా పరిగణించవచ్చు. ఈ విషయంలో చాలామంది డాగ్కి రిజిస్ట్రేషన్తో పాటు హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే మన విషయంలో హెల్త్కి ఎంత జాగ్రత్త పడతామో అలాగే పెట్స్ కూడా ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే హెల్త్ విషయంలో చాలా ఈజీ అవుతుంది. 6th, ఎక్సర్సైజ్. డాగ్స్కి హెల్త్ విషయంలో ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్సర్సైజ్ అంటే డాగ్స్ని లాంగ్ వాక్స్కి తీసుకెళ్తూ ఉండాలి. యావరేజ్గా 5,000 నుంచి 10,000 స్టెప్స్ ఒక డాగ్ రోజుకి నడిచినట్లయితే అది చాలా హెల్తీగా ఉన్నట్టే అర్థం చేసుకోవచ్చు. డాగ్స్ విషయంలో విపరీతమైన ఎనర్జీ అండ్ స్టామినా కలిగి ఉంటాయి. ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ రన్నింగ్ ఆర్ జాగింగ్కి ఒక డాగ్ని తీసుకెళ్ళినప్పుడు దాని లెవెల్ ఆఫ్ ఎనర్జీని మీరు మ్యాచ్ చేయలేకపోవచ్చు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదర్ డాగ్స్ నుంచి కాపాడుకోవడమే కాకుండా మనం మన డాగ్తో పాటు రన్ చేయడం అన్నది చాలా కష్టం అవుతుంది. 7th, ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ కిడ్స్తో అటాచ్మెంట్. మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఈ డాగ్స్తో విపరీతమైన అటాచ్మెంట్ పెంచుకుంటారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఫుడ్ అండ్ పూప్ హ్యాబిట్స్ మీరు చూసుకున్నట్లయితే ఒక చిన్న పిల్లోడిని ఎలా అయితే పెంచుతారో డాగ్ని ఇనీషియల్ స్టేజ్లో అంతే జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. అండ్ దాని స్కెడ్యూల్ని కరెక్ట్గా మ్యాచ్ చేయడం పెద్ద పని అనే చెప్పాలి. ముఖ్యంగా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే డాగ్ వెరైటీ అండ్ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని డాగ్స్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి, పిల్లలతో తొందరగా కలవకపోవచ్చు. కాబట్టి మీ ఇంటి వాతావరణాన్ని బట్టి అండ్ చుట్టుపక్కల లొకాలిటీని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు బ్రీడ్ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక పెట్ డాగ్ని మీరు సర్ప్రైజ్ గిఫ్ట్గా ప్లాన్ చేస్తున్నట్లయితే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ చిల్డ్రన్ ఒపీనియన్ని కంపల్సరీగా తీసుకోండి. 8th, పెట్ ప్రూఫింగ్. పెట్ ప్రూఫింగ్ అంటే అప్పటి వరకు ఎంతో నీట్గా డిసిప్లైన్డ్గా ఉన్న మీ ఇల్లు ఒక పెట్ డాగ్ ఎంటర్ అయిన తర్వాత చాలా గందరగోళంగా వస్తువులన్నీ చిందరవందరగా తయారవుతాయి. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో దానికి ఒక ఫ్రీ లైఫ్ అంటే వింగ్స్ వచ్చినట్టుగా అవుతుందన్నమాట. ఎక్కడ తిరుగుతుందో, ఏం ఎక్కుతుందో, ఎక్కడ పడుకుంటుందో, ఏం చేస్తుందో కంప్లీట్గా అసలు కంట్రోలే ఉండదు. ఈ కంప్లీట్ సైకిల్ని మీరు జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ చిన్న చిన్నగా భయపెడుతూ దాన్ని ఒక డిసిప్లిన్లోకి తీసుకొస్తే తప్ప మీ హౌస్ని మీరు కంట్రోల్ స్టేజ్లో ఉంచుకోలేరు. వన్స్ ఆ స్టేజ్కి రీచ్ అయిందంటే మీరు కంప్లీట్గా రిలాక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే మీ ఫ్యామిలీ మొత్తానికి అది ఫస్ట్ లెవెల్ సెక్యూరిటీ గార్డ్ కింద ఉంటుంది. ఎవరు ఇంటి దగ్గరికి వచ్చినా ఫస్ట్గా అలర్ట్ అయ్యేది మీ పెట్ డాగే. ఇంట్లో వస్తువుల విషయాలు ఎలా ఉన్నా ఫుడ్ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఏది దొరికితే అది తింటుంది.
దానికి తినకూడని ఫుడ్ ఐటమ్స్ అండ్ వస్తువుల్ని చాలా దూరంగా ఉంచాల్సి ఉంటుంది. రెగ్యులర్గా మనం తినే ఫుడ్ ఐటమ్స్కి దూరంగా దాని ఫుడ్ షెడ్యూల్ని చాలా డిసిప్లిన్తో మీరు ఫాలో చేసినట్లయితే హెల్త్ ఇష్యూస్ని కూడా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఒక పెట్ డాగ్ మీ ఇంట్లో ఉంది అంటే మీ ఫర్నిచర్స్, బెడ్, సోఫా ఆర్ ఎనీ స్టేషనరీ ఐటమ్స్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అది ఏది దొరికినా బైట్ చేయడం మాత్రం మానదు. 9th, డాగ్ ట్రైనింగ్. ట్రైనింగ్ అన్నది కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయమే, కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో డాగ్ ట్రైనింగ్ అన్నది పెద్ద కష్టమైన విషయం ఏమి కాదు. యూట్యూబ్లో మనకి ఎన్నో డాగ్ ట్రైనింగ్ మెథడ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతోపాటు చిన్నప్పటి నుంచే మీరు దాన్ని ఒక డిసిప్లిన్లో కనుక పెట్టినట్లయితే స్మాల్ స్టేజ్ నుంచే మీరు మీ డాగ్ని ప్రాపర్గా ట్రైన్ చేసినట్లయితే ఒక మిడ్ స్టేజ్కి వచ్చేసరికి మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎందుకంటే డాగ్స్కి ఎస్పెషల్లీ సిటీస్లో ట్రైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మీరు కనుక మీ పెట్ డాగ్కి ట్రైనింగ్ ఇవ్వకపోతే పూప్ హ్యాబిట్స్ చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా ఫుడ్ షెడ్యూల్స్ మారిపోతాయి, ఎవరు వచ్చినా బైట్ చేయడం, అలాగే డిసిప్లిన్ లేకపోవడం మీకు చాలా ఇబ్బందిగా మారుతుంది. 10th, ఫ్యామిలీ మెంబర్. అప్పటి వరకు 3-4 ఉన్న మీ ఫ్యామిలీలో ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ని తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం. దానికి ఒక కొత్త పేరు పెట్టడంతో సహా దాన్ని రిజిస్టర్ చేసి అడాప్ట్ చేసుకోవడం అన్నది చాలా పెద్ద విషయం. మీరు ఎంత ప్రేమ అయితే దాని మీద చూపిస్తారో దానికి 10 రెట్లు ప్రేమని అది మీకు తప్పనిసరిగా అందిస్తుంది. పైన చెప్పిన ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేనైతే ఈ మధ్య ఒక షిడ్జూని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎన్నో డాగ్ వెరైటీస్ ఉండగా నేను ఈ షిడ్జూని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, దానికి గల కారణాలు ఏంటో వచ్చే ఎపిసోడ్లో ఈ షిడ్జూని నిజంగా మనం పెంచుకోవచ్చా, దీనివల్ల ఉపయోగాలు, దీని లిమిటేషన్స్, దీని మెయింటెనెన్స్, వ్యాక్సినేషన్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇవన్నిటి గురించి డీటెయిల్గా మరొక వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. అంతేకాకుండా మా ఫ్యామిలీలో ఉన్న ఈ కొత్త మెంబర్ని మీకు పరిచయం కూడా చేస్తాను. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దాం. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.